ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలవడంతో కొందరిలో గందరగోళం అయితే ఏర్పడింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐపాక్ పనిచేస్తోంది కదా, మరి ప్రశాంత్ కిషోర్ ఎలా చంద్రబాబు నాయుడిని కలిశారు అన్న అనుమానం కూడా కొందరికి వచ్చింది. అయితే నిజానికి ప్రస్తుతం ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కు ఎలాంటి సంబంధం లేదు. ఐపాక్ను గతంలో ప్రశాంత్ కిషోరే ప్రారంభించినప్పటికీ ఆయన ఆ తర్వాత బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయనే స్వయంగా చెప్పారు తాను ఐపాక్తో ఎలాంటి సంబంధాలు ఉండవు, ఐపాక్ నుంచి తాను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టుగా ఆయన ఆ రోజే ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఐపాక్ను రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ సేవలు అందిస్తుంది. ఈయనతో పాటు రాబిన్ శర్మ, తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన వారే. ఆయన పక్కకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున తన టీం ద్వారా ఒక టీంని ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరే కాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర ట్రైన్ అయి ఉన్న వ్యక్తే, ఆయన టీంలో పనిచేసిన వ్యక్తే. ఆయన కూడా పక్కకు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. అక్కడ ఆ పార్టీ కూడా గెలిచింది. ఈ గందరగోళం నేపథ్యంలో ఐపాక్కు ప్రశాంత్ కిషోర్ ఒక్కరే కదా, ఎలా చంద్రబాబు నాయుడుని కలిశారని కొందరు కన్ఫ్యూజ్ అవుతున్న నేపథ్యంలో ఐపాక్ అధికారికంగా కూడా ఒక ట్వీట్ను విడుదల చేసింది. గత ఏడాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తాము కలిసి పనిచేస్తున్నాం, మునుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం. 2024లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఘన విజయాన్ని అందుకొని ఏపీ ప్రజల జీవితాల్ని మరింత మెరుగుపరిచే దిశగా ఆయనకు తమ వంతు సహకారాన్ని అంకిత భావంతో అందిస్తున్నామని కూడా ఐపాక్ అధికారికంగా ఒక ట్వీట్ను విడుదల చేసింది. అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలిశారు కాబట్టి ఐపాక్ ఇక జగన్మోహన్ రెడ్డితో ఉండదా అని కొందరు గందరగోళ పడుతున్న నేపథ్యంలో ఐపాక్ ఈ వివరణ ఇచ్చిందని భావించవచ్చు. ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి అయితే ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పొలిటికల్ పార్టీ బీహార్లో నడుపుకుంటున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ఇప్పుడు టీం కూడా లేదు, ఒక ఇండివిజువల్గానే చూడాల్సి ఉంటుంది. ఐపాక్ అయితే ఇప్పుడు రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తోంది. రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు.